కొండాపూర్ అనేది హైదరాబాద్లోని పశ్చిమ భాగంలో ఉన్న మరొక అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నివాస మరియు వాణిజ్య ప్రాంతం. ఇది మాదాపూర్, గచ్చిబౌలి మరియు కుకట్పల్లి వంటి ప్రధాన ఐటీ మరియు వ్యాపార కేంద్రాల మధ్యలో ఉండటం వల్ల ఐటీ ఉద్యోగులకు మరియు కుటుంబాలకు నివసించడానికి ఇది మోస్ట్ ప్రిఫర్డ్ చాయిస్. కొండాపూర్ అనే పేరు వెనుక చాలా సరళమైన, స్పష్టమైన మరియు తెలంగాణ భౌగోళిక వాతావరణాన్ని ప్రతిబింబించే కథ ఉంది. ఈ పేరు రెండు తెలుగు పదాల కలయిక నుండి వచ్చింది, కొండ మరియు పూర్. దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే. భౌగోళిక నేపథ్యం: హైదరాబాద్లోని పశ్చిమ ప్రాంతం ఒకప్పుడు సహజసిద్ధమైన ఎత్తైన రాతి గుట్టలు, చిన్న చిన్న కొండలతో నిండి ఉండేది. పూర్వం ఇక్కడ ఒక చిన్న గ్రామం ఏర్పడినప్పుడు అది చుట్టుపక్కల ఉన్న చిన్న కొండలు లేదా గుట్టల ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల దీనిని ప్రజలు కొండల మధ్య ఉన్న ఊరు లేదా కొండాపూర్ అని పిలవడం ప్రారంభించారు. తెలంగాణ చరిత్రలో కొండాపూర్ అనే పేరుతో మరొక ప్రసిద్ధ చారిత్రక ప్రాంతం కూడా ఉంది. అది శాతవాహనుల కాలంలో ఒక పెద్ద నగరంగా విసిల్లాడింది. అయితే హైదరాబాద్లోని ఈ కొండాపూర్ మాత్రం పూర్వం ఒక చిన్న వ్యవసాయ మరియు పశువుల కాపరుల గ్రామం ఉండేది. చుట్టుపక్కల కొండ ప్రాంతాలు ఉండటమే దీనికి ఈ పేరు రావడానికి ప్రధాన కారణం. నాడు కేవలం రాతి గుట్టలతో, కొండలతో ఉండిన ఈ ప్రాంతాన్ని చూసి కొండాపూర్ అని పేరు పెట్టారు. కానీ నేడు ఆ కొండలు, గుట్టల స్థానంలో ఆకాశాన్ని తాకే భారీ అపార్ట్మెంట్లు, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ వంటి భారీ షాపింగ్ కాంప్లెక్స్లు వెలిశాయి. ప్రకృతి ఇచ్చిన కొండలు కనుమరుగైనప్పటికీ కాంక్రీట్ కొండల రూపంలో ఆ పేరు నేటికి ఈ ప్రాంతానికి 100% సరిపోతుంది. కొండాపూర్ ఒకప్పుడు సాధారణ నివాస ప్రాంతమే అయినప్పటికీ నేడు హైదరాబాద్ ఐటీ కారిడార్లో దీనికి కొన్ని యూనిక్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలితో పోలిస్తే కొండాపూర్ను ప్రత్యేకంగా నిలిపే ముఖ్యమైన విషయాలు ఇవే. శరత్ సిటీ క్యాపిటల్ మాల్. ఇది కొండాపూర్కే కాదు, మొత్తం హైదరాబాద్కే ఒక రకమైన క్రేజ్. భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మాల్ కొండాపూర్లోనే ఉంది. ఇందులో దేశ విదేశాల టాప్ బ్రాండ్లు, భారీ ఫుడ్ కోర్ట్, సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యంతో నడిచే ప్రసిద్ధ ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ఉన్నాయి. వీకెండ్ వస్తే చాలు ఈ మాల్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోతాయి. కాంక్రీట్ జంగిల్లా మారిన ఐటీ ఏరియాలో పచ్చదనాన్ని ఇచ్చే అద్భుతమైన ప్రదేశం కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్. ఐటీ ఉద్యోగులకు, స్థానిక ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్, యోగా చేసుకోవడానికి ఇది బెస్ట్ స్పాట్. వందలాది రకాల మొక్కలు, దట్టమైన చెట్లతో నిండిన ఈ పార్క్ కొండాపూర్కు ప్రకృతి ఇచ్చిన పెద్ద వరంగా చెప్పొచ్చు. మాదాపూర్ అంతా ఆఫీసులు, గచ్చిబౌలి అంతా లగ్జరీ కార్పొరేట్ బిల్డింగ్స్ ఉంటే కొండాపూర్ మాత్రం ఇల్లు, అపార్ట్మెంట్లు మరియు మార్కెట్లతో నిండి ఉంటుంది. ఇక్కడ బ్యాచిలర్స్ కోసం బడ్జెట్ పీజీలు, ఫ్యామిలీస్ కోసం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు సమపాళ్లలో అందుబాటులో ఉంటాయి. నిత్యావసర వస్తువుల నుండి బట్టల వరకు అన్నీ లభించే పెద్ద మార్కెట్లు ఇక్కడి మెయిన్ రోడ్డు పైనే ఉంటాయి. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్రేజ్. కొండాపూర్లో ఇండోర్ స్పోర్ట్స్ అరేనాలు చాలా ఎక్కువ. వీకెండ్స్ లేదా ఆఫీస్ అయిపోయాక ఐటీ ఉద్యోగులు క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇక్కడ అనేక ఇండోర్ టర్ఫ్లు, క్లబ్లు ఉన్నాయి. యువత ఫిట్నెస్కు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సెంట్రల్ కనెక్టివిటీ. కొండాపూర్ భౌగోళికంగా మధ్యలో ఉంటుంది. ఇక్కడి నుండి ఒకవైపు మాదాపూర్ హైటెక్ సిటీ, మరోవైపు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకోవైపు మియాపూర్, కుకట్పల్లి. దేనికైనా కేవలం 10 నుండి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అందుకే జాబ్స్ చేసేవారికి ఇది మోస్ట్ ఫేవరెట్ లొకేషన్. కొండాపూర్ మరియు దానికి ఆనుకొని ఉండే పరిసర ప్రాంతాల్లో సందర్శించడానికి కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వీకెండ్లో టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదు, ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ హబ్. కొండాపూర్కు వచ్చేవారు ఖచ్చితంగా సందర్శించే ప్రదేశం ఇది. ఇక్కడ అంతర్జాతీయ బ్రాండ్ల విండో షాపింగ్ చేయవచ్చు. ఇక్కడున్న భారీ ఫుడ్ కోర్ట్లో రకరకాల వంటకాలను రుచి చూడవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన లగ్జరీ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్లో సినిమా చూడటం ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లోపల ఉండే ఇంటీరియర్ డిజైన్ చాలా రిచ్ గా ఉంటుంది. కొండాపూర్ మెయిన్ రోడ్డుకు పక్కనే ఉండే కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ ప్రకృతి ప్రేమికులకు పారడైజ్ లాంటిది. దట్టమైన చెట్లు, రంగురంగుల పూల మొక్కలు మరియు రాక్ గార్డెన్తో ఈ పార్క్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, సైక్లింగ్ ట్రాక్,
ఫోటోలు తీసుకోవడానికి అందమైన స్పాట్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి సాయంత్రం పూట రిలాక్స్ అవ్వడానికి ఇది బెస్ట్ చాయిస్. పాలపిట్ట సైక్లింగ్ పార్క్ బొటానికల్ గార్డెన్ కు ఆనుకొని ఈ ప్రత్యేకమైన సైక్లింగ్ పార్క్ ఉంది. నగరంలో సైక్లింగ్ ఇష్టపడే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పార్క్ ఇది. చుట్టూ దట్టమైన చెట్ల మధ్య ఉన్న మట్టి రోడ్లపై సైకిల్ తొక్కడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇక్కడే తక్కువ ధరకే సైకిళ్లను అద్దెకిస్తారు. ఉదయాన్నే లేదా సాయంత్రం ఇక్కడికి వెళ్తే మంచి హెల్తీ వైబ్ లభిస్తుంది. శ్రీ కోటగుల్ల ల్యాండ్ మార్క్. మీరు కొండాపూర్లో కాస్త ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కోరుకుంటే ఇక్కడి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించొచ్చు. ఇవి స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందాయి. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కి వెళ్ళవచ్చు. ప్రకృతి ఫిట్నెస్ కోసం ఉదయం 6 నుండి 8 గంటల మధ్య పాలపిట్ట సైక్లింగ్ పార్క్ కి గాని, సాయంత్రం 5 గంటల తర్వాత బొటానికల్ గార్డెన్ కి గాని వెళ్తే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. కొండాపూర్ ఐటీ హబ్ కు చాలా దగ్గరగా ఉండటం మరియు ఇక్కడి ఫ్యామిలీలు బ్యాచులర్స్ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి ఫుడ్ కల్చర్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా మరియు టేస్టీగా ఉంటుంది. కొండాపూర్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లోపల ఉన్న ఫుడ్ కోర్ట్ హైదరాబాద్లోని అతిపెద్ద వాటిలో ఒకటి. ఇక్కడ ఒకే చోట మెక్డానల్డ్స్, కేఎఫ్సి, బర్గర్ కింగ్, టాకో బెల్ వంటి అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్స్ దొరుకుతాయి. మాల్ చుట్టుపక్కల ఫ్లీ మార్కెట్, థీమ్ కేఫ్లు, హాప్ పిజ్జా వివిధ రకాల ఇటాలియన్, కాంటినెంటల్ వంటకాలు ఇక్కడ చాలా పాపులర్. ఆంధ్ర, తెలంగాణ భోజనం. కొండాపూర్లో పక్కా లోకల్ సౌత్ ఇండియన్ టేస్ట్ ఇష్టపడే వారి కోసం అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఘాటైన ఆంధ్ర భోజనం, పప్పు నెయ్యి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మరియు వివిధ రకాల పలావ్ వంటకాలు. ఫేమస్ ప్లేసెస్ కొండాపూర్ మెయిన్ రోడ్డుపై ఉండే స్పైసీ వెన్యూ, అనంతపురం రుచులు లేదా కాకతీయ మెస్ స్టైల్ రెస్టారెంట్లు. స్ట్రీట్ ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్. సాయంత్రం 5 కాగానే కొండాపూర్ రోడ్లు రకరకాల స్ట్రీట్ ఫుడ్ బండ్లతో కలర్ఫుల్గా మారిపోతాయి. పునుగులు, బజ్జీలు. వేడివేడి ఆలుగడ్డ బజ్జీ, మిర్చి బజ్జీ, కరకరలాడే పునుగులు అల్లం చట్నీతో ఇక్కడ సాయంత్రం పూట విపరీతంగా అమ్ముడుపోతాయి. నార్త్ ఇండియన్ స్టైల్ స్టీమ్డ్ ఫ్రైడ్ మోమోస్, చికెన్ నూడిల్స్ కోసం ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ స్టాళ్లపై ఎక్కువగా కనిపిస్తారు. కొండాపూర్లో రాత్రి వేళల్లో కూడా వేడివేడి టిఫిన్స్ దొరికే ఫేమస్ జాయింట్స్ ఉన్నాయి. నెయ్యి ఇడ్లీ, కారం దోశ, చీజ్ మసాలా దోశ మరియు 70mm దోశ. కొండాపూర్ సిగ్నల్ మరియు ఆర్టీసీ కాలనీ పరిసరాల్లో ఉండే నైట్ టిఫిన్ సెంటర్లలో ఇవి చాలా ఫేమస్. హైదరాబాద్లో ఎక్కడైనా బిర్యానీ ఫేమస్సే. కొండాపూర్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఇక్కడున్న మెహఫిల్, కృతంగా మరియు షాగౌస్లలో లభించే దమ్ బిర్యానీ చాలా ఫేమస్. సాయంత్రం పూట గాని, ఆఫీస్ బ్రేక్స్ లో గాని ఉస్మానియా బిస్కెట్లతో ఇరానీ చాయ్ తాగడం ఇక్కడి జనాలు అస్సలు మిస్ అవ్వరు.